మనస్సాక్షి ఎట్లా ఉంటుంది ఒక మనిషిలో, ఏ విధంగా మనస్సాక్షి మనకు ఉంటుందో అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఇక్కడ యోహాను 8:9 వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలెను, ఆ స్త్రీ మధ్యను నిలవబడి ఉండెను. ఇక్కడ వారు ఆ మాట విని అనేటువంటి దానికి ఫుట్ నోట్ ఉంటుంది కింద చూడండి. ఏమనంటే మనస్సాక్షి చేత గద్దింపబడిన వారై. అంటే ఒక మనస్సాక్షి ఏం చేస్తుంది, మనల్ని గద్దిస్తూ ఉంటుంది. మనం చేసినటువంటి పొరపాటును పదే పదే ఏం చేస్తూ ఉంటుంది, మనస్సాక్షి మనల్ని గద్దిస్తూ ఉంటుంది. గద్దించేటువంటి మనస్సాక్షి మనకు ఉంటుంది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. రెండవది రోమీలకు రాసినటువంటి పత్రిక 2:5 ఏ విధంగా మన మనస్సాక్షి ఉంటుందో మనం చదువుకుందాం. ఎందుకంటే ఇవన్నీ మరి ఆ మనస్సాక్షిని శుద్ధి చేయడం అని అంటే దేని నుంచి యేసు ప్రభు మన మనస్సాక్షిని శుద్ధి చేస్తూ ఉన్నాడో మనం చదువుకుందాం. రోమీలకు రాసినటువంటి పత్రిక 2:15 అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇచ్చుచుండగను, వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగను. చూడండి, తప్పు మోపుతూ ఉంటుంది. మన మనస్సాక్షి ఏం చేస్తూ ఉంటుంది, మొదటిది గద్దిస్తూ ఉంటుంది మన మనస్సాక్షి, రెండవది మనల్ని మీద తప్పు మోపుతూ ఉంటుంది. ఇదిగో నీ తప్పు చేశావు, నువ్వు ఇట్లా ఎందుకు చేసినావు అని గద్దిస్తూ ఉంటుంది. ఇదిగో నీలో ఇది లేదా అని గద్దిస్తూ ఉంటుంది. లేకపోతే ఇదిగో నువ్వు చేశావు అని చెప్పి మన మనస్సాక్షి మనకు పదే పదే జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. నువ్వు ఎదుటివారికి కనబడకుండా చేయొచ్చు, కానీ నీకు తెలుసు నీ పాపం ఏంటిదో నీ మనస్సాక్షి చెప్తూ ఉంటుంది నీకు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మనకు బలహీనమైనటువంటి మనస్సాక్షి ఉంటుంది. ఆ వాక్యాన్ని అంతకుముందు నేను చెప్పాను, కానీ ఒకసారి వచనాన్ని చదువుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 8:12 ఈలాగు సహోదరులకు విరోధముగా పాపము చేయుట వలనను వారి బలహీనమైన మనస్సాక్షిని నొప్పించుట వలనను. చూడండి, ఆ బలహీనమైనటువంటి మనస్సాక్షి ఉండడం వలన ఏం కలుగుతుంది అంటే నొప్పి కలుగుతూ ఉంటుంది, ఊకే బాధ కలుగుతూ ఉంటుంది మనకి. అంటే ఇతరుల వలన కలుగుతూ ఉంటుంది, లేకపోతే మనం చేసినటువంటి కార్యాల వలన కలుగుతూ ఉంటుంది. అవి ఊకే మనల్ని నొప్పిస్తూ ఉంటాయి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. కాబట్టి ఆ బలహీనమైనటువంటి మనస్సాక్షి కలిగినటువంటి వ్యక్తులు మనము ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఇంకొంతమంది మనస్సాక్షి ఎట్లుంటుందంటే మొత్తం వాత వేయబడి ఉంటుంది. ఇక వాళ్ళకి ఏం ఉండదు, ఏం మనస్సాక్షి అనేది ఉండదు అన్నట్టు వాళ్ళకి. ఇక ఏం చేసినా వాళ్ళకి ఏం అనిపించదు, దున్నపోతు మీద నీళ్ళు పోసినట్టు ఉంటుంది అన్నట్టు. వాళ్ళకి ఏం చలనం అనేది వాళ్ళకి ఉండదు. ఎందుకు అనంటే వారి మనస్సాక్షి ఏమైపోయింది అనంటే తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4:2 తిమోతికి మొదటి పత్రిక 4:2 వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఆ అబద్ధీకులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై. ఎలాంటి మనస్సాక్షి ఉంటుంది కొంతమందికి, వాత వేయబడినటువంటి మనస్సాక్షి. ఎందుకనంటే ఇక వాళ్ళకు ఏమి చలనం ఉండదు అన్నట్టు వాళ్ళ జీవితంలో. ఫస్ట్ ఏమో గద్దించే మనస్సాక్షి ఉంటుంది, పాపము చేసి తప్పు మోపేటువంటి మనస్సాక్షి ఉంటుంది, బలహీనమైన మనస్సాక్షులు ఉంటాయి కొంతమందికి. కొంతమందికి అసలు మనస్సాక్షి ఉండదు, ఎందుకంటే వాళ్ళు పదే పదే ఆ మనస్సాక్షిని ఏం చేస్తూ ఉంటారు, చంపుతూ ఉంటారు. కాబట్టి ఆ మనస్సాక్షి అనేది వాత వేయబడి ఉంటుంది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. తర్వాత మనకు ఇంకా తీతుకు రాసినటువంటి పత్రిక 1:15 పవిత్రులకు అన్నియు పవిత్రములే కానీ అపవిత్రులకు అవిశ్వాసులకును ఏది పవిత్రమైనది కాదు. వారి మనస్సును వారి మనస్సాక్షియు అపవిత్రపరచబడి ఉన్నవి. అపవిత్రమైనటువంటి మనస్సాక్షి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. అంటే కేవలం హృదయమేమే కాదు అపవిత్రం, మనస్సాక్షి కూడా అపవిత్రపరచబడుతుంది వాళ్ళది. అప్పుడు అపవిత్రమైనటువంటి ఆలోచనలు, ఏది చూసినా డౌట్లు, ఏది చూసినా వ్యర్థమైనటువంటి తలంపులు, వ్యర్థమైనటువంటి ఆలోచనలు, ఆ మనస్సాక్షి అంతా ఇక వ్యర్థమైనటువంటి అన్నీ మాట్లాడుతూ ఉంటుంది, చేస్తూ ఉంటుంది, తలంస్తూ ఉంటుంది, ఊహిస్తూ ఉంటుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాళ్ళు చూడకున్నా చూసిండ్రని, నవ్వకున్నా నవ్విండ్రని, వాళ్ళు నిన్నే అన్నరని, నీ గురించే మాట్లాడుకుంటానరని, నీ గురించి మాట్లాడకున్నా, నీ గురించి చెప్పకున్నా నీ గురించే చెప్పిండ్రని, ఇట్లాంటివన్నీ వాళ్ళకు ఉంటాయి. అపవిత్రమైనటువంటి మనస్సాక్షి ఉంటుంది వాళ్ళకి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. తర్వాత మనము పేతురు రాసినటువంటి హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 9:9 ఇంకా ఎలాంటి మనస్సాక్షి ఉందో మనం చదువుకుందాం.
ఆ గుడారము ప్రస్తుత కాలమునకు ఉపమానముగా ఉన్నది. ఈ ఉపమానార్థమును బట్టి మనస్సాక్షి విషయంలో ఆరాధికునికి సంపూర్ణ సిద్ధి కలుగజేయలేని అర్పణలను బలులను అర్పించబడుచున్నవి. అంటే నేను ఇంత చేస్తున్నా కూడా నాకు ఇంకా ఏంది, నాకు పవిత్రత వస్తలేదు అనేటువంటి ఒక మనస్సాక్షి ప్రియమైనటువంటి సంపూర్ణమైనటువంటి ఆ యొక్క సాటిస్ఫాక్షన్ అంటాం కదా. ఏం చేస్తానో ఏమున్నది, ఎంత వస్తున్నాం పోతాను, ఏం చేసినా ఏమున్నది అంతా అని ఆ ఫీలింగ్ ఉంటుంది. తృప్తి లేని మనస్సాక్షి అన్నట్టు. ఏం మనస్సాక్షి? ఎంత బైబుల్ చదివినా, ఎంత ప్రార్థన చేసినా, ఎంత దేవుణ్ణి స్తుతించినా, ఎంత దేవుణ్ణి ఆరాధించినా, దేవుని సేవ చేసినా, దేవుని పని చేసినా, దేవుని కార్యాలు చేసినా, జీవితంలో అన్నీ ఉన్నా, భార్య ఉన్నా, భర్త ఉన్నా, పిల్లలున్నా, ఇల్లున్నా, ఫ్రిడ్జ్ ఉన్నా, అన్ని ఇంట్లో వస్తువులున్నా, డబ్బున్నా, అన్నీ ఉన్నా కూడా ఏమున్నది లేదు అని ఏంటిది? ఒక తృప్తి లేనటువంటి జీవితం. దేవుడు ఎంత ఆశీర్వదించినా ఒక తృప్తి లేనటువంటి జీవితం. కానీ పౌలు అన్ని పరిస్థితుల్లో తృప్తిగా సంతోషంగా ఉండగలిగాడు. ఆయన ఎందుకు? ఆయనకు సంతుష్టి కలిగి ఉన్నాను. ఎందుకంటే క్రీస్తు కలిగినటువంటి మనస్సాక్షి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారు. కాబట్టి ఈరోజు మనకు సంతుష్టి లేనటువంటి మనస్సాక్షి అంటే లోపల ఒక లాంటి అసంతృప్తి మనకు మనిషి జీవితంలో బయటికి కనపడదు, కానీ లోపల ఏంటిది? ఒకలాంటి అసంతృప్తి అనేది మనిషి హృదయంలో ఆ మనస్సాక్షి చెప్తూ ఉంటుంది. కాబట్టి ఈరోజు అలాంటి అసంతృప్తికరమైనటువంటి మనస్సాక్షి. తర్వాత హెబ్రీయులు 10:22 మనస్సాక్షికి కల్మషము తోచకుండానట్లు చూడండి. మనస్సాక్షి ఎట్లాంటిది? కల్మషము కలిగినటువంటి మనస్సాక్షి, ఈవిల్ కన్షియన్స్ అంటారు. కల్మషమైనటువంటి మనస్సాక్షి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. తర్వాత పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుణ్ణి గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగును. దేవుని గూర్చినటువంటి మనస్సాక్షి లేకపోవడం కొంతమందికి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారు. అంటే చాలాసార్లు ఎంతమంది సైతాను యొక్క మనస్సాక్షి ఉంటుందండి. అంటే ఏది చేసినా అంత నెగిటివ్. ఇక్కడ ఇలాంటి మనస్సాక్షులు మనుషుల జీవితంలో ఉంటుంది. ఇలాంటి మనస్సాక్షి ఉన్నప్పుడు మనం స్వేచ్ఛగా బైబిల్ చదవలేం, చదివినా అర్థం కాదు, దాని వాక్యాన్ని మనం మనసులో పెట్టుకోలేం, స్వేచ్ఛగా చప్పట్లు కొట్టలేం, స్వేచ్ఛగా నోరు తెరిచి పాట పాడలేరు, స్వేచ్ఛగా దేవుణ్ణి ఆరాధించలేరు చేతులు ఎత్తి. ఎందుకంటే వాళ్ళ మనస్సాక్షి ఏం చేస్తూ ఉంటుంది? వాళ్ళ మనస్సాక్షి అపవిత్రపరచబడ్డది, వాళ్ళ మనస్సాక్షి గద్దిస్తూ ఉన్నది, వాళ్ళ మనస్సాక్షి తప్పు మోపుతూ ఉన్నది ప్రియమైనటువంటి బిడ్డలారా. ఎందుకంటే వాళ్ళ మనస్సాక్షి కడగబడలేదు కాబట్టి, వాత వేయబడ్డది కాబట్టి స్వేచ్ఛగా దేవుణ్ణి వాళ్ళు ఆరాధించలేరు. బలవంతంగా ఆరాధిస్తారు, బలవంతంగా చప్పట్లు కొడతారు, బలవంతంగా పాటలు పాడతారు, బలవంతంగా దేవుణ్ణి సేవ చేస్తారు, బలవంతంగా దేవునిలో నడుస్తారు, బలవంతంగా పనులు చేస్తారు, బలవంతంగా ఈ లోకంలో జీవిస్తూ ఉంటారు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారు. ఇక తప్పదు అన్నట్టుగా జీవిస్తారు. స్వేచ్ఛగా, స్వాతంత్రంగా, సంతోషంగా ఈ లోకంలో వారు దేవుణ్ణి బట్టి జీవించలేరు. ఎందుకంటే వాళ్ళ మనస్సాక్షి ఆ పవిత్రపరచబడలేదు కనుక. కానీ ఈరోజు పశువుల రక్తము మరి బాహ్యాన్ని ఆ విధంగా చేసేది మనుషుల జీవితాలను. కానీ ఈరోజు యేసు రక్తము అంటే నిర్జీవ క్రియలను మనం విడిచిపెట్టేసి, అంటే ఒక జీవము లేనటువంటి క్రియలను మనం చేస్తూ ఉన్నాం ప్రియమైనటువంటి బిడ్డలారా. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆ పశువులన్నీ అర్పించడం, ఆ రక్తము దాంట్లో సంతోషం లేదు, వాళ్ళు చేయాలి కాబట్టి చేస్తూ ఉన్నారు, స్వేచ్ఛగా కాదు, బలవంతంగా. కానీ ఇక్కడ మనకేమైపోతుందంటే స్వేచ్ఛగా, ఒక స్వేచ్ఛతనముతో, ఇష్టముతో మనము ఇక్కడ చేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే మనకు దేవుడు మంచి మనస్సాక్షిని అనుగ్రహించాడు కాబట్టి. దేని ద్వారా? యేసుక్రీస్తు యొక్క సిల్వ రక్తం ద్వారా ఆ యొక్క మన మనస్సాక్షిని పరిపూర్ణంగా శుద్ధి చేస్తుంది, కడిగి వేస్తుంది. మనకు ఎలాంటి మనస్సాక్షిని మరి దేవుడు మనకి ఇస్తాడో ఒక 2 వచనాలను మనము చదువుకుందాం ప్రియ బిడ్డలారా. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు మనకు ఎలాంటి మనస్సాక్షిని ఇస్తాడో చూద్దాం. ఉపదేశానుసారమైనదేనగా పవిత్రమైన హృదయము నుండి మంచి మనస్సాక్షి.
దేవుడు మనకేమిస్తాడట? ఒక మంచి మనస్సాక్షి మనకు కలిగి ఉంటాం. తర్వాత ఇంకొక వచనాన్ని మనము చదువుకుందాం. 1 తిమోతి 3:9. విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో, పవిత్రమైనటువంటి మనస్సాక్షి మనకు కలుగుతుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా,